హలో అండి. ఒకవేళ మీకిచ్చిన ఇంటర్వ్యూ క్వెషన్ ఇచ్చిన నంబర్ ఈవెన్ నంబరా? కాదా? అని తెలుసుకోవాలి అనుకుంటే గనక అది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ ప్రోగ్రామ్ మనం పైథాన్‌లో రాద్దాం. సో, మీ దగ్గర ఉన్న ఏదైనా ఎడిటర్ అది పైచామ్ అవ్వచ్చు, విజువల్ స్టూడియో కోడ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఆన్‌లైన్ ఎడిటర్ ఓపెన్ చేయండి. నా దగ్గర విజువల్ స్టూడియో కోడ్ ఉంది. అది ఓపెన్ చేశాను. సో, నేనొక ఫోల్డర్ క్రియేట్ చేశాను ప్రాక్టీస్ అనేది. దానిలో న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని 01 ఆర్ అండర్‌స్కోర్ ఇచ్చేసి 01 ఈవెన్ నంబర్ డాట్ పీవై అని ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో, అసలు ఈవెన్ నంబర్ అనేది దేన్నంటాము అంటే, మనం ఎప్పుడైతే ఒక నంబర్‌ని 2తో భాగిస్తే శేషం 0 వస్తదో, అంటే ఎప్పుడైతే మనం ఇచ్చిన నంబర్‌ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుందో దాన్ని ఈవెన్ నంబర్ అంటాం. సో, ఒక నంబర్ ఉంది. అది మనం x అనుకుంటాం. ఒకవేళ ఆ xని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ గుర్తుపెట్టుకోండి, కోషియంట్ కాదు. రిమైండర్ కనుక 0 వచ్చినట్లయితే అది ఈవెన్ నంబర్ అని చెప్తాం. సో, మనకి పైథాన్‌లో 2 ఆపరేటర్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి ఇన్‌ఫాక్ట్. ఒకటి ఈ సింగిల్ స్లాష్ అన్నమాట. ఇది దేనికోసం అంటే కోషియంట్ కనుక్కోవటానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి x వాల్యూ కనుక 10 అనుకుందాం. సో, 10/3 అన్నామంటే మనం డివిజన్ చేస్తే వచ్చే ఆపరేషన్ ఉంటది గదా! సో, 3.3333 అనేది వస్తుంది చూసారా? సో, ఆ కోషియంట్ కనుక్కోవడం కోసం మనం వాడే ఆపరేటర్ వచ్చేసి ఈ సింగిల్ స్లాష్ డివిజన్ ఆపరేటర్ అంటాం. అలానే మనకి ఇంకొక ఆపరేటర్ ఉంది. ఏంటిదది? ఫ్లోర్ డివిజన్ అని ఉంది. దానికి డబుల్ స్లాష్ వాడతాం. సో, ఎప్పుడైతే మనం 10ని డబుల్ స్లాష్ 3 అని ఇస్తామో అప్పుడేమవుతుందంటే ఈ డెసిమల్ పార్ట్ మాత్రం పోయి జస్ట్ 3 అనే సో, ఇది 10ని 3తో డివైడ్ చేయగా వచ్చే ఆ ఇంటిజర్ పార్ట్ ఒకటుంటది చూసారా? ఫ్లోర్ డివిజన్. అది గూడా లీస్ట్ ఇంటిజర్. మనకి 3.9 వచ్చినా గాని ఆన్సరు అదేమి 4కి రౌండ్ చేయదనమాట. 3కి మాత్రమే చేస్తుంది. ఓకేనా? ఫ్లోర్ అంటే నేల వైపు వస్తుంది గదా! ఫ్లోర్ వైపు. సో, ఫ్లోర్ డివిజన్ చేసి 3ని రిటర్న్ చేస్తది. అలానే నాకు రిమైండర్ అంటే ఇప్పుడు దీన్ని ఫ్లోర్ డివిజన్ చేస్తున్నాము. లేకపోతే ఎగ్జాక్ట్‌గా 10/3 చేస్తే 10 3 టేబుల్ చదివితే 3 వన్స్ 3. 2 టైమ్స్ 3 6. 3 టైమ్స్ 3 వచ్చేసి 9 ఉందన్నమాట. అంతే. సో, ఇంకా 3 అనేది డివైడ్ చేయటం 10 అనేది 3తో ఇంకా డివైడ్ చేయటం పాసిబుల్ కాదు. ఎందుకంటే 3 టైమ్స్ 3 9 అయిపోయింది. 1 అనేది మిగిలిపోయి ఉంటుంది చూసారా? సో, అది నాకు రిమైండర్ అన్నమాట. సో, ఆ రిమైండర్ కనుక్కోవాలి అనుకున్నట్లయితే మనకున్న ఆపరేటర్ వచ్చేసి పర్సెంటైల్ అన్నమాట. సో, దీని రిజల్ట్ వచ్చేసి నాకు 1 వస్తదన్నమాట. ఇప్పుడు మనకి ఈవెన్ నంబర్ అని ఎప్పుడంటాము అనేది చూసాం. ఎప్పుడు అంటే ఒక ఈవెన్ నంబర్ డెఫినిషన్ ఏంటో తెలుసు కదా మీకు. ఎప్పుడు ఈవెన్ నంబర్ అని చెప్తామంటే xని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వచ్చింది అంటే అది ఈవెన్ నంబర్ అని చెప్తాం. లేకపోతే కాదనమాట. సో, నాకు ఇప్పుడు క్వెషన్ అనేది ఏంటి అనేది క్లియర్‌గా తెలిసింది. ఏంటి ఈవెన్ నంబర్ ఏంటో కనుక్కోమన్నాము. బట్ నాకసలు ఈవెన్ నంబర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి ముందు ఆ ప్రోగ్రామ్ రాయాలి అంటే. అదే ఇలా అన్నమాట. x% 2 x అనేది ఇచ్చిన నంబర్ అయితే %2 అనేది రిమైండర్ ఇస్తది. ఆ వచ్చిన రిమైండర్ అనేది 0తో సమానం అయ్యి ఉంటే కనుక అది ఈవెన్ నంబర్ అని చెప్తాం. సో, అదెలాగా అనేది చూద్దాం. ఫస్ట్ మనకేం కావాలంటే ఒక నంబర్ యూజర్ నుంచి తీసుకుందాం. సో, మనం యూజర్‌ని ఓకే. ఒక నంబర్ ఇవ్వు అని అడగాలి. సో, యూజర్‌కి ఈ మెసేజ్ కనిపించాలి. ఎంటర్ ఏ నంబర్ అనే మెసేజ్ యూజర్‌కి కనిపించాలి. ఎలా కనిపిస్తది? ప్రింట్ వాడితే కనిపిస్తది. బానే ఉంది. కానీ ప్రింట్ వాడాము అంటే మనము జస్ట్ పైథాన్‌లో ఏం జరుగుతుందక్కడ? మనకి కన్సోల్ మీద అది చూపిస్తుంది అంతే. కానీ ఇప్పుడు నా అవసరం ఏంటంటే, నేను ఈ మెసేజ్ ఎప్పుడైతే యూజర్‌కి చూపిస్తానో, యూజర్ ఇచ్చిన నంబర్‌ని నేను యాక్సెప్ట్ కూడా జేయాలి. అందుకని ప్రింట్ వాడకుండా ఇంకొక మెథడ్ ఉంది నాకు. ఇన్‌పుట్ అనే మెథడ్ ఉందన్నమాట. ఆ ఇన్‌పుట్ అనేది తీసుకుంటే, ఈ మెసేజ్ వచ్చేసి యూజర్‌కి కనిపిస్తుంది. సో, వాళ్ళు ఒక నంబర్‌ని తీసుకోవటానికి ఇది అలౌ చేస్తుంది. సో, వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, యూజర్ ఇచ్చిన నంబరు అది స్ట్రింగ్‌గా వస్తుందన్నమాట. సో, ఆ వచ్చిన స్ట్రింగ్‌ని ఫస్ట్ నేను ఇంటిజర్‌గా మార్చాలి. అందుకని మనం ఇంట్ ఆఫ్ అని రాస్తాం. అండ్ దాన్ని ఒక నంబర్‌లో, ఒక వేరియబుల్‌లో సేవ్ చేద్దాం. సో, x = ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్ అని అన్నాము అంటే
ఈ మెసేజ్ యూజర్‌కి కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఒక నంబర్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఆ వచ్చింది స్ట్రింగ్ రూపంలో వస్తది. ఆ వచ్చిన స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూని మనం ఇంటీజర్‌గా కన్వర్ట్ చేసి వేరియబుల్ xలోకి సేవ్ చేసినాం. ఇప్పుడు మనము ఆ x అనేది 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా లేదా అనేది చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఒక కండిషన్ ఉంది. ఏంటది? x%2 ఈక్వల్ టు 0. అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వస్తుంది. సో నాకు ఈ కండిషనల్ చెక్ చేసుకోవడం కోసం పైథాన్ గానీ వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా గానీ కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చాయన్నమాట. సో అందులో ఇఫ్ అనేది ఒకటి. సో ఇఫ్ అనేది పైథాన్‌లో ఇఫ్ x%2 ఈక్వల్ టు 0 అయితే అనేది ఇలా అన్నమాట. ఒక స్పేస్ ఇస్తాను క్లారిటీ కోసం. సో ఇలా ఉంటుంది. సో ఇఫ్ x%2 ఈక్వల్ టు 0 పైథాన్‌లో మనకి ఇక్కడ కర్లీ బ్రేసెస్ బాడీ అది ఉండదనమాట. ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఒక కన్సిస్టెంట్ స్పేస్ అనేది ఉన్నంత వరకు అది ఇఫ్ బాడీ అని చూసుకుంటది. సో ఒకవేళ ఇది అయినట్లయితే దాని అర్థం ఏంటి? ప్రింట్ ఆ ఇచ్చిన x అనేది నాకు ఈవెన్ నెంబర్ అనమాట. సో ఫార్మాటెడ్ స్ట్రింగ్ అంటారు. దానిలో మనము ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టి వేరియబుల్ నేమ్స్ రాస్తే వాటి వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. ఈజ్ అన్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ చేస్తాం మనం. సో ఒకసారి దీన్ని రన్ చేసి చెక్ చేద్దాం. ఎంటర్ ఏ నంబర్ అని వచ్చింది. నేను 12 అని ఇస్తాను. చూడండి 12 ఈజ్ అన్ ఈవెన్ నంబర్ అని అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇలా మనం ఇచ్చిన నంబర్ అనేది ఈవెన్ నంబరా కాదా అనేది చూస్తాం. అండ్ ఈవెన్ నంబరా కాదు యాక్చువల్గా ఈవెన్ నంబరా అని మాత్రం చూస్తాం. నో, ఇది నాకు x అనేది ఈవెన్ నంబర్ కాదు, ఆడ్ నంబర్ అని కూడా ప్రింట్ అవ్వాలంటే మనం ఇక్కడ రాయలేదు అది ఇంతవరకు. సో ఇప్పుడు నేను ఇది ఇచ్చేసి 13 ఇచ్చాను అనుకోండి, ఏం జరగదు. ఎందుకంటే మనం వి డిడ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్ హియర్. సో దానికోసం ఏం చేయాలంటే ఇంకొక ఎల్స్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎల్స్ అనే దాంట్లో ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ రాసేసి అది ఆడ్ నంబర్ అని రాయాలన్నమాట. x ఈజ్ అన్ ఆడ్ నంబర్ అని రాస్తాం. ఇదే కనుక ఇప్పుడు మళ్ళీ రన్ చేసినట్టయితే మీరు 12 ఇస్తే ఈవెన్ నంబర్ అని ఉంటుంది. ఇలా వచ్చేసి 11 అని ఇస్తే ఆడ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. సో ఇలా అన్నమాట. ఒకవేళ ఎవరైనా కానీ మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇచ్చిన నంబర్ ఈవెన్ నంబరా కాదా అనే ప్రోగ్రామ్ రాయమంటే పైథాన్‌లో ఇలా రాయండి.